శ్రీగురుభ్యో నమః. హరి ఓం. దంతాంజలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీకబరీభారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాద్ భవేత్. శ్రీ హనుమంతుడు తాను అమ్మవారికి చెప్పవలసిన మాటలు చెప్పి అమ్మవారిలో ఉన్నటువంటి దుఃఖాన్ని దైన్యాన్ని పోగొట్టి ఆమెకి నూతన ఉత్సాహాన్ని కలిగించాడు. ఏమేం చెప్పాడు అంటే, దశరథ మహారాజు దగ్గర నుంచి ఇక్ష్వాకు వంశాన్ని వర్ణించి, శ్రీరామచంద్రుడు లక్ష్మణుల యొక్క అంగ సౌష్ఠవాన్ని వర్ణించి, తర్వాత ఆయన ఏ విధంగా అమ్మవారి యొక్క విరహంతో బాధపడుతున్నాడో ఆ విషయం చెప్పి, సుగ్రీవాదులతో స్నేహం ఎలా జరిగిందో, అక్కడ ఏం ఒప్పందం జరిగిందో ఆ విషయం చెప్పి, ఇప్పుడు శ్రీరాముడు నిన్ను ఎక్కడో ఉన్నా సరే వెతికి తన దగ్గరికి చేర్చుకోవాలి అనే గట్టి ఆలోచనలో ఉన్నాడు అని చెప్తూ, నేను నిన్ను చూశాను, ఇప్పుడు నేను వెళ్ళి రాముడితో చెప్తాను, ఇంకా మేము సైన్యంతో బయలుదేరి రావడమే తరువాయమ్మా, నువ్వు ఏ విధంగానూ విచారించవద్దు, ఇదంతా త్వరలోనే జరుగుతుంది అని చక్కగా ఆయన చెప్పాడు. ఆ మాటలని విన్నది అమ్మవారు. సీత తద్వచనం శ్రుత్వా, ఆ హనుమంతుని మాటలు విని పూర్ణచంద్ర నిభానన హనుమంతం ఉవాచ ఇదం ధర్మార్థ సహితం వచ. ఇంకా హనుమంతుడు ఏమన్నాడు అంటే, మొత్తం ఆ వివరాలన్నీ చెప్పాడు. అమృతం విషసం సృష్టం త్వయా వానర భాషితం. ఓ వానరుడా, నువ్వు మాట్లాడిన మాటల్లో నాకు అమృతము ఉన్నది, విషము రెండు కనబడుతున్నాయి. ఇష్టమైంది ఉంది, అయిష్టమైంది ఉంది, సంతోషకరమైంది ఉంది, దుఃఖకారకమైంది కూడా ఉంది. యస్య నాణ్యమనారామో యచ శోకపరాయణ. శ్రీరాముడు తదేక ధ్యాసతో ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తున్నాడు అని నువ్వు చెప్పిన మాటలు అమృత తుల్యాలు. అతడు శోకమగ్నుడై ఉన్నాడు. యచ్చ శోకపరాయణ అని ఆ మాటలు ఎలా ఉన్నాయి అంటే విష సదృశంగా ఉన్నాయి. ఇవి దుఃఖాన్ని కలిగించేవే కదా ఎవరికైనా. ఐశ్వర్య, దీన్ని బట్టి లోకంలో ఒక విషయం ప్రజలందరికీ అనుభవంలో ఉంది. ఏమని అంటే, ఐశ్వర్యేవా సువిస్తీర్ణే వ్యసనేవా సుదారుణే. అంతులేని ఐశ్వర్యాలని కలిగించినప్పుడైనా, మరి దారుణమైనటువంటి దుఃఖాన్ని కలిగించినప్పుడైనా కానీ, ఇప్పుడు రెండు విషయాల్లో కూడా రజ్వేవ పురుషం బద్ధ్వా కృతాంతః పరికర్షతి. మెడకి తాడు వేసి లాగలిపోయినట్టుగా యముడు మానవుణ్ణి లాక్కుని వెళ్ళిపోతూ ఉంటాడు. అది సుఖంలో, ఐశ్వర్యంలో కానీ దుఃఖంలో కానీ. కాబట్టి ప్లవగోత్తమ, ఓ వనరోత్తమ, విధివశంలో ఆపదలకు లోనైన నన్ను శ్రీరాముణ్ణి లక్ష్మణుణ్ణి చూడు. ప్రాణులకు విధి నిర్ణయం అనుల్లంఘనీయం కదా. అంటే విధిర్నూనమసంహార్య ప్రాణినాం ప్లవగోత్తమ సౌమిత్రిం మాంచ రామంచ వ్యసనై పశ్య మోహితాన్ శోకస్యాస్య
కదాపారం రాఘవోధిగమిష్యతి. శ్రీరామచంద్రుడు ప్రస్తుతం తాను ఉన్నటువంటి ఈ శోకసాగర పారాన్ని ఎలా పొందగలడయ్యా? ప్లవమాన పరిశ్రాంతో హతనౌ సాగరే యథా. సముద్రంలో వెడుతూ ఉన్న ఒకడు ఆ నావ పగిలిపోతే అక్కడి నుంచి తాను ఒడ్డుకి ఈదుకు రావడానికి ఎంత ఈదినా ఒడ్డే కనపడకపోతే అతడి పరిస్థితి ఎలా ఉంటుందో, శోకసాగరం మధ్యలో ఉన్న శ్రీరాముడి పరిస్థితి కూడా నాకు అలాగే కనిపిస్తున్నదయ్యా. రక్షసానాం వధం కృత్వా సోదయిత్వా చ రావణం. రాక్షసుల్ని సంహరించి రావణాసురుని కూడా సంహరించి లంకాం ఉన్మూలితం కృత్వా, లంకని జయించి కదా ద్రక్షతి మాం పతి. నా భర్త అయిన శ్రీరాముడు నన్ను ఎప్పుడు రక్షించి తీసుకుని వెళ్ళగలడు? నా సహ వాచ్య సంతరస్వేతి యావదేవ నపూర్యతే. కాలం పూర్తి కాకముందే, గడువు పూర్తి కాకముందే త్వరగా వెళ్ళి శ్రీరామచంద్ర నువ్వు అమ్మవారిని విడిపించు అని నువ్వు చెప్పాలి. వెళ్ళి అయం సంవత్సర కాల తావద్ధి మమ జీవితం, 1 సంవత్సరం కాలం, అందులోనూ వర్తతే దశమో మాసో, ఇక 10వ నెల జరుగుతోంది. ద్వౌతు శేషవు ప్లవంగమ, ఇంకా 2 మాసాల గడువే ఉన్నది. రావణేన నృశంసేన సమయో యకృతో మమ, ఆ రావణుడు పెట్టిన గడువు నిర్దేశం. విభీషణేన చ భ్రాత్ర మమ నిర్యాతనం ప్రతి అనునీత ప్రయత్నేన నచ తత్కురుతే మతిం. ఆయన తమ్ముడు విభీషణుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్నా వద్దు, అమ్మవారిని నువ్వు ఆ శ్రీరామచంద్రుడికి అప్పగించేయి అని చెప్పాడు, హితం చెప్పాడు. అయినా రావణాసురుడు ఆ మాటలు వినటం లేదు. మమ ప్రతి ప్రధానం హి రావణస్య నరోచతే, నన్ను తిరిగి శ్రీరామచంద్రుడికి అప్పగించటానికి రావణుడికి ఇష్టం లేదు. రావణం మార్గతే సంఖ్యే మృత్యుకాల వశంగతం, యుద్ధంలో రావణుడు ఓడిపోవటం, సంహరింపబడటం ఖాయం. జ్యేష్ఠ కన్యా అనల నామ విభీషణ సుతాకపే. అనల అని ఆ విభీషణుని యొక్క పెద్ద కుమార్తె ఒక ఆవిడ ఉన్నది. ఆవిడ ఈ రాక్షస స్త్రీలలో ఉన్నది. ఆవిడ తయా మమ ఇదమాఖ్యాతం మాత్ర ప్రహితయా స్వయం. ఆమె తల్లి అంటే విభీషణుని భార్య ఆ అనలకి చెప్పి, అమ్మా నువ్వు వెళ్ళి సీతమ్మ వారితో ఈ మాట చెప్పు, విభీషణుడు ఇలా చెప్పాడని. ఇక్కడ విభీషణుని యొక్క ఆ రామనామ స్థుతి గాని, రామ భక్తి గాని, అమ్మవారి మీద భక్తి గాని మనకి ఈ విధంగా తెలుస్తున్నాయి. అంటే రావణాసురుడి గుణగణాలు వేరు, విభీషణుడు గుణగణాలు వేరు. విభీషణుడికి త్రిజటకి పూర్వజన్మ సంస్కారం ఏదో ఉండటం వలననే వాళ్ళు ఈ విధంగా రావణుడికి వ్యతిరేకంగా విషయం తెలుసుకొని పరమాత్మ తత్వ స్వరూపాన్ని గ్రహించి అమ్మవారిని బాధించకూడదు అనే విషయాన్ని స్పష్టంగా చక్కగా చెప్పారు అని ఇక్కడ మనకి సాక్ష్యాలు రుజువులతో సహా వాల్మీకి చెప్తున్నాడు. ఈ విషయం తప్పనిసరిగా హనుమంతుడు వెళ్ళి శ్రీరాముడితో చెప్తాడు. కాబట్టి అక్కడ లంకలో విభీషణుడు తన భక్తుడు ఒకడు ఉన్నాడు అని స్వామివారు గ్రహిస్తాడు. అవింధ్యో నామ మేధావి విద్వాన్ రాక్షస పుంగవ. అవింధ్యుడనే ఒక వృద్ధ రాక్షసుడు ఉన్నాడు. అతడు మిక్కిలి మేధావి, తెలివితేటలు గలవాడు. విద్వాన్ విద్వాంసుడు. తర్వాత ధృతిమాన్ ధైర్యశాలి. శీలవాన్ ఉత్తమ స్వభావం గలవాడు. వృద్ధుడు. రావణస్య సుసమ్మత. అది రావణుని దగ్గర మంచి పరిచయం, చొరవ ఉన్నవాడు. ఎవరు? అవింధ్యో నామ మేధావి. ఈయనొకడు మహానుభావుడు. విద్వాన్ రాక్షస భుంగవ ధృతిమాన్ శీలవాన్ వృద్ధో రావణస్య సుసమ్మత. రామాత్ క్షయమనుప్రాప్తం రక్షసాం ప్రత్యచోదయతు. రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చెప్పాట, ఓ రావణాసురా, రాముని వల్ల రాక్షసులందరికీ చేటు మూడుతుంది, లంకకి పెద్ద ముప్పు ఏర్పడబోతున్నది. ఎప్పుడు? ఆ రాముడు ఆగ్రహిస్తే. కాబట్టి రాముడి ఆగ్రహానికి గురి కాకుండా నువ్వు తీసుకెళ్లి అమ్మవారిని అప్పగించాయి అని
చెప్పాడు, గట్టిగా చెప్పాడట. కానీ నచతస్య సదుష్టాత్మ శృణోతి వచనం హితం. హితమైన మాటలు రావణాసురుడు వినడుగా. ఇప్పుడు అతడు తాను ఏది తలుచుకున్నాడో ఆ దారిలోనే పడిపోతూ ఉంటాడు కదా. ఆశంసేయం హరిశ్రేష్ఠ క్షిప్రం మాం ప్రాప్స్యసే పతి. నా స్వామి పతి క్షిప్రం వేగంగా వచ్చి నన్ను రక్షిస్తాడని ఆశంసే, నేను విశ్వసిస్తున్నాను. అంతరాత్మాకి మే శుద్ధ, నా అంతరాత్మ పవిత్రమైందయ్యా. ఈ మాట మనకు అద్భుతమైన విషయం. ఎవరికైతే అంతరాత్మ పవిత్రంగా ఉంటుందో, ఇక్కడ పవిత్రము అపవిత్రము అంటే ఒకటే అర్థం, గుణరహితంగా ఉంటుందో, ఈ సృష్టిలో ఉండే భేదాల్ని లెక్క చేయకుండా ఉంటుందో, స్వస్వరూప జ్ఞానం కలిగి ఉంటుందో, అది పవిత్రమైనటువంటి శుద్ధ. అంతరాత్మాకి మే శుద్ధ, శుద్ధ పవిత్రమైంది. అలాగే తస్మింశ్చ బహవో గుణా, ఆ శ్రీరాముల్లో అనేక మంచి గుణాలు ఏమిటి? ఉత్సాహం, పౌరుషం, బలం, కరుణ, కృతజ్ఞత, పరాక్రమం, శక్తి, ఈ మొదలైన గుణాలన్నీ, సద్గుణాలన్నీ శ్రీరామచంద్రుల్లో ఉన్నాయి. నా హృదయంలో పవిత్రత్వం ఉన్నది. మరి ఆయన తొందరగా వస్తే బాగుంటుంది. ఉత్సాహ ఏమేమి ఉన్నాయి? ఉత్సాహ, పౌరుషం, సత్వం, ఆనృశంస్యం, కృతజ్ఞత, విక్రమస్య ప్రభావస్య సంతి వానర రాఘవే. ఇప్పుడు 14,000 రాక్షసానాం జఘానయ, 14,000 మంది రాక్షసుల్ని ఏ మహానుభావుడు సంహరించాడో, హతమార్చాడో. జనస్థానే, ఎక్కడ? జనస్థానంలో. వినా భ్రాత్ర, లక్ష్మణుడి సహాయం లేకుండానే. శత్రు కస్తస్య నోద్విజేతు, అటువంటి మహావీరుడికి ఏ శత్రువు భయపడకుండా ఉంటాడు? 14,000 మందిని సంహరించిన వాడికి మిగిలిన ఈ రావణాసురుడు లాంటి వాళ్ళు ఒక లెక్క. నస శక్యస్తులయితుం వ్యసనైహి పురుషర్షభ, ఈ వ్యసనాలు ఆ మహానుభావుణ్ణి ఏమీ చేయలేవు, ఆయననేమి ప్రభావితం చేయలేవు. ఎలాగా? అహంతస్య ప్రభావజ్ఞ శక్రస్యేవ పులోమజ, ఇంద్ర పరాక్రమం పులోమజకి, శచీదేవికి తెలిసిన విధంగా నాకు శ్రీరాముని యొక్క పరాక్రమం సంపూర్ణంగా తెలుసును. శరజాలాంశుమాన్ శూర కపే రామ దివాకర, సూర్యుడు తన యొక్క కిరణాలని సర్వత్రా వ్యాపింపజేస్తాడు. ఈ శ్రీరాముడు అనే సూర్యుడు తన యొక్క బాణాలనే కిరణాలని రాక్షస లోకం మీద ప్రసరింపచేసి ఇప్పుడు ఏం చేస్తాడు? సూర్యుడు ఏ విధంగా ఆ నీళ్లని ఇంకింపజేస్తాడు. శత్రు రక్షోమయం తోయం ఉపశోషం సనయిష్యతి, ఆ సూర్యుడు నీళ్లని ఏ విధంగా తన కిరణాలతో ఇంకిపోయేటట్టు చేస్తాడో, శ్రీరాముడు శత్రువులైన రాక్షసుల్ని తన యొక్క బాణాలనే కిరణాలతో నశించిపోయేటట్లు చేయగలడు, చేస్తాడు. ఇది సంజల్పమానాం తాం రామార్థే శోకకర్షితాం, శోకము చేత కర్షితురాలై బాగా చిక్కిపోయి సన్నబడిపోయి దీనురాలుగా ఉన్నటువంటి, శోక సమావిష్టురాలుగా ఉన్నటువంటి సీతమ్మ వారి యొక్క ఆ మాటల్ని తాం అశ్రు సంపూర్ణ నయనం, ఆ మాటలు విన్నాడు. ఆమె కన్నీటితో నిండి ఉన్న, కళ్ళు కన్నీటితో నిండి ఉన్న విషయాన్ని గమనించాడు. ఉవాచ వచనం కపిహి అంటున్నాడు. ఎవరు? హనుమంతుడు. శ్రుత్వైవతు వచో మహ్యం క్షిప్రమేష్యతి రాఘవ, నేను వెళ్ళి అమ్మా ఈ మాటలు ఆ రాముడితో చెప్తాను. క్షిప్రమేష్యతి రాఘవ, ఆయన వెంటనే బయలుదేరి ఆలస్యం చేయకుండా సైన్యంతో సహా చమూం ప్రకర్షన్ మహతీం హర్ష గణ సంకులాం, వానర్లు తర్వాత ఎలుగుబంట్లు మొదలైనటువంటి వాటితో పూర్తిగా ఉన్నటువంటి వేల సంఖ్యలో ఉన్నటువంటి ఆ సైన్యాన్ని, వానర సైన్యాన్ని వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చి తీరుతాడు. అథవా మోచయిష్యామి త్వామద్యైవ వరాననే, లేదంటావా అమ్మా నేను ఈ రోజే నీకు ఇక్కడి బంధ విముక్తిని
కలిగిస్తాను. అస్మాత్ దుఃఖాతు ఉపారోహ మమ పృష్టం అనిందితే. హే అనిందితే, నీకు ఎటువంటి నిందలు అంటవు, నిందలకు అతీతురాలివి నువ్వు. అటువంటి నీవు ఇప్పుడే నేను శోకసాగరం నుంచి ఒడ్డెక్కిస్తాను. నా యొక్క అధిరోగ మమ పృష్టం, నా వీపు మీద కూర్చోవమ్మా. కూర్చున్నట్లయితే నేను ఇప్పుడే తీసుకువెళ్ళి శ్రీరామచంద్రుడికి అప్పగించేస్తాను. త్వాం హి పృష్ఠగతాం కృత్వా సంతరిష్యామి సాగరం. నిన్ను నా వీపు మీద కూర్చోబెట్టుకుని నేను సముద్రాన్ని దాటివేయగలను. శక్తిరస్తికి మే ఓడం లంకామపి సరావణం అని. అంతేకాదు, రావణుడితో సహా మొత్తం లంకా నగరం అంతా ఎత్తి నా భుజం మీద పెట్టుకొని తీసుకెళ్లి ఎక్కడ కావాలంటే అక్కడ పడవేయగలను. అహం ప్రశ్రవణస్థాయ, ఆ మాల్యవంత పర్వతం మీద ఉన్నటువంటి రాఘవాయ అద్య మైథిలి ప్రాపయిష్యామి శక్రాయ హవ్యం హుతమివ అనల. అగ్నిలో వేసినటువంటి హుతాన్ని ఆ అగ్ని ఏ విధంగా దేవేంద్రుడికి అందజేస్తుందో అలాగే నేను నా వీపు మీద ఎక్కించుకుని తీసుకువెళ్ళి శ్రీరామచంద్రుడికి అందజేస్తానమ్మా. ద్రక్ష్యస్యద్యైవ వైదేహి రాఘవం సలక్ష్మణం. ఈ రోజే నువ్వు రామలక్ష్మణులు ఇద్దరిని చూడగలవు. వ్యవసాయ సమాయుక్తం విష్ణుం దైత్యవధేయత. దైత్య సంహారానికి సన్నద్ధుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని వలె లక్ష్మణుడితో కూడి ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుని నువ్వు దర్శించగలవు. త్వద్దర్శన కృతోత్సాహం ఆశ్రమస్థం మహాబలం పురందరమివాసీనం నగరాజస్య మూర్ధని. ఆయన ఆశ్రమవాసి నిన్ను చూడాలని కుతూహలపడుతున్నాడు. ఈ శ్రీరాముడు ఇంద్రుడు ఐరావతం మూపై కూర్చున్నట్లుగా ప్రశ్రవణ పర్వతం మీద శ్రీరాముడు ఇప్పుడు ఉన్నాడు. అటువంటి ప్రభువుని నువ్వు ఈ రోజే చూద్దువుగానమ్మా. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, నా పృష్ఠం ఆరోహ అని. పృష్ఠమారోహ మే దేవి మా వికాంక్ష స్వశోభనే. నువ్వు ఇందులోనూ ఏ విధమైనటువంటి అనుమానాన్ని పొందవలసిన అవసరం లేదమ్మా. యోగమన్విచ్చ రామేణ శశాంకేనేవ రోహిణి. రోహిణి నక్షత్రం చంద్రుడితో కూడినట్టుగా నువ్వు ఈ రోజే శ్రీరామునితో సమాగమాన్ని పొందుము. కథయంతీవ చంద్రేణ సూర్యేణ చ మహార్చిష మత్పృష్ఠమధిరుహ్యత్వాం తరాకాశ మహార్ణవౌ. ఈ ఆకాశం అనేటటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ ఈ మహాసముద్రాన్ని నువ్వు దాటు. ఎట్లా? నా యొక్క వీపుపై కూర్చుని చంద్రుడితో మహా తేజస్శాలి అయిన సూర్యుడితోటి సంభాషించు. ఆ సంభాషించే విధంగా నేను తీసుకెళ్ళిపోయి అక్కడ శ్రీరామచంద్రుడికి అప్పగిస్తాను. నహిమే సంప్రయాతస్య త్వామితో నయతోంగనే అనుగంతుం గతిం శక్తాః సర్వే లంకా నివాసిన. నా గతిని అనుసరించడం, నా వెనకాల ఎవరైనా వస్తారనుకుంటున్నావా? అసలు నన్ను ఎవరో అందుకోలేరు, అంత వేగం వాళ్ళకి లేదు. నేను ఒక్కసారి ఇక్కడ బయలుదేరానంటే ఎవ్వరికి అందనంత వేగంతో శ్రీరాముడి దగ్గరికి వెళ్ళిపోతాను. యథైవాహమిహ ప్రాప్త తథైవాహమ సంశయ. నేను అక్కడి నుంచి బయలుదేరి ఎంత వేగంతో వచ్చానో అంతే వేగంతో మళ్ళీ వెళ్ళగలను. యాస్యామి పశ్య వైదేహి త్వాముద్యమ్య విహాయసం. నిన్ను నా వీపు మీద కూర్చోబెట్టుకుని ఆకాశాన్ని నేను ఎగరగలను. ఆకాశంలో పశ్య, కావాలంటే నువ్వు చూడు. మైథిలీతు హరిశ్రేష్టాత్ శ్రుత్వా వచనమద్భుతం హర్ష విస్మిత సర్వాంగి హనుమంతం అధాబ్రవీతు. అది ఆవిడ ఆశ్చర్యపోయి ఎంతో విస్మయంతో హనుమంతుడితో ఒక మాట అంటున్నది. హనుమన్ దూరమధ్వానం కథం వాం ఓడుమిచ్చసి. ఎంత దూరం నన్ను ఎలా మోసుకుంటూ వెళ్ళగలవయ్యా? దీన్ని బట్టి నీ యొక్క వానర లక్షణం. తదేవ కలుతే మన్యే కపిత్వం హరియూతప. హనుమంతుడు అంత
తన పరాక్రమం మీద విశ్వాసంతో ఎంతో గంభీరంగా, ఎంతో భక్తి భావంతో, ఎంతో ఆ ఉద్వేగంతో చెప్పిన ఆ మాటలన్నీ ఒక్క మాటతో అమ్మవారు తీసేసి, ఇదేనయ్యా నీలో కపిత్వం అంటే, నువ్వు వానరుడివి, ఇలా చెప్పకూడదన్నమాట. కదంబా అల్ప శరీరస్వం, నువ్వెంతన్నావు, ఎంతున్నావు. హనుమాన్ మామితో నేతుమిచ్చసి సకాశం మానవేంద్రస్య భర్తుర్మే ప్లవగర్షభ. నువ్వు చాలా చిన్నవాడివిగా ఉన్నావు కదా, ఎలా తీసుకెళ్తావు? సీతాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజ చింతయామాస లక్ష్మీవాన్ నవం పరిభవం కృతం. అమ్మ, ఒక్క అవమానం, తన యొక్క శక్తికి, తన శక్తిని అమ్మవారు సందేహిస్తున్నది. ఇది ఈయన చిన్న బుసుకున్నాడు. నా శక్తి నేను సరిగ్గా చెప్పుకోలేకపోయానా, అమ్మవారు సరిగ్గా గ్రహించలేదా, నాకు నిజంగా అంత శక్తి లేదా అని మొహం పాపం ఇంత చేసుకున్నాడు ఆయన అని. నమే జానాతి సత్వం వా ప్రభావం వా అసితే క్షణ. ఓ మహాతల్లి, నీకు నా ప్రభావం, నా శక్తి తెలియవమ్మా. తస్మాత్ పశ్యతు వైదేహి యద్రూపం మమ కామత. నా రూపం ఏమిటో నేను ఇప్పుడు చూపిస్తాను చూడు. ఇది సంచింత్య హనుమాన్ తదా ప్లవగ సత్తమ దర్శయామాస వైదేహ్యాగ స్వరూపం హరిమర్దన. హరిమర్దనుడైనటువంటి హనుమంతుడు తన స్వస్వరూపాన్ని దర్శయామాస, అమ్మవారికి ఎదుట ప్రదర్శిస్తున్నాడు. స తస్మాత్ పాదపాత్ ధీమాన్ ఆప్లుత్య ప్లవగర్షభ. అశోక వృక్షం మీద నుంచి ఆపులుత్య కిందకి దూకి తతో వర్ధితు మారేభే, పెరగటం మొదలు పెట్టాడు. సీతా ప్రత్యయ కారణాత్, అమ్మవారికి నమ్మకం కలిగించటం కోసం. మేరు మందర సంకాశ బభౌ దీప్తానల ప్రభ. శరీరం పెరుగుతున్నది, పెరిగే శరీరంతో పాటు కాంతి కూడా విపరీతంగా, మండుతున్న అగ్ని జ్వాలలకు కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి. ఎలా ఉన్నాడు? మేరు పర్వతం, మందర పర్వతాలతో పోటీగా ఆయన పెద్దవాడైపోతున్నాడు. అగ్రతో వ్యవతస్తేచ సీతాయాహ వానరోత్తమ. పెరుగుతూ అమ్మవారికి ఎదురుకుండా నిలబడ్డాడు. హరిహి పర్వత సంకాశ. హరి అంటే వానరుడు అని కూడా అర్థం ఉంది కదా. ఆయన పర్వత సంకాశ, పర్వతంలాగా పెరిగిపోతూ, తామ్రవక్త్ర, రాగి రంగులో ఉన్నటువంటి ముఖంతో, మహాబల వజ్రదంష్ట్ర నఖ, వజ్రదంష్ట్రాలు వజ్ర నఖాలతో, భీమో వైదేహీం ఇదమబ్రవీతు. అప్పుడు అంటున్నాడు వైదేహితో, అమ్మా సపర్వత వన ఉద్దేశాం సాట్ట ప్రాకార తోరణాం లంకాం ఇమాం సనాధాం సనాధాం వా నయితుం శక్తిరస్తి మే. లంకని, ఆ లంక అధిపతితో సహా, ఇంకా ఆ మేడలు, ప్రాకారాలు, తోరణాలు అన్నింటినీ కలిపి, పర్వతాలు, వనములు, వీటన్నింటితో మొత్తం లంకను ఏ ఒక్క అణువు కూడా ఇక్కడ మిగిలించకుండా ఎత్తి నేను పట్టుకొని వెళ్ళిపోగలను. తదవస్థాప్యతాం బుద్ధికి అలందేవి వికాంక్షయ. కాబట్టి అవస్థాప్యతాం బుద్ధికి, నా మీద నువ్వు నమ్మకాన్ని ఉంచు, సందేహం అలందేవి వికాంక్షయ, అనుమానం అక్కర్లేదు, నా మనస్సును కుదుటపరచుకో. నువ్వు నా వీపు మీద విశోకం కురు వైదేహి రాఘవం సహ లక్ష్మణం తందృష్ట్వా జల సంకాశం ఉవాచ జనకాత్మజ పద్మపత్ర విశాలాక్షి మారుతస్య ఔరసం సుతం. ఆ వాయుదేవుని యొక్క వరప్రభావంతో ఔరసపుత్రుడుగా జన్మించినటువంటి ఆ హనుమంతుడితో అమ్మవారు మళ్ళీ అంటున్నది, తవ సత్వం బలం చైవ విజానామి మహాకపే. ఒక చిన్న మాట అనేసరికి ఆయన ఇంత చిన్న పుచ్చుకున్నాడు. అయ్యో, మళ్ళీ పాపం అలాగా కించపరిచేటట్లు మాట్లాడకూడదని వెంటనే అమ్మవారు, అదే వాక్య కోవిదత్వము అంటే ఆవిడేమంటుంది, బాబు
తవ సత్వం బలం చైవ విజానామి, నాకు తెలుసునయ్యా నీ బలం ఏమిటో నీ పరాక్రమం ఏమిటో తెలుసునయ్యా. వాయోరివ గతించైవ, నువ్వు వాయుపుత్రుడివి కదా, వాయువు యొక్క గతితో సమానమైన గతి నీకున్నది. తేజశ్చ అగ్నేకే, అగ్ని యొక్క తేజస్సు నీలో ఉన్నది. అది అద్భుతం. ప్రాకృతో అన్య కథంచే మాం భూమి మాగంతు మర్హతి. ఏమా ఏదో నేను అనుకుంటానని ఈ మాట అంటున్నావే తప్ప నీకేం తెలుసమ్మా నా యొక్క వేగం నా యొక్క కాంతి అని అంటావా? నాకు తెలుసు. ఒక మాట చెప్పమంటావా? నువ్వు ఆ లంకకి అవతల ఒడ్డు నుంచి ఈ లంకలోకి వచ్చి ఆ లంకని ఆ సముద్రాన్ని లంఘించి వచ్చావు అంటే నీ యొక్క పరాక్రమం మరి నీ యొక్క ధైర్యం ఇవి తెలిసిపోతున్నాయి కదా. ఎలాగా తెలియకుండా ఎలా ఉంటాయి? నిరూపితం అవుతున్నాయి కదా. ఉదధేర్ అప్రమేయస్య ప్రాకృతో అన్య కథంచే మాం భూమిం ఆగంతుమర్హతి. సామాన్యుడు ఎవడు రాగలడు? నువ్వు చాలా గొప్పవాడివి కాబట్టే నువ్వు రాగలిగావు. ఉదధే ప్రాకృతోన్య కథంచే మాం భూమిం అధిగంతుం అర్హతి. ఉదధేరప్రమేయస్య పారం అకవానరపుంగవ. అప్రమేయమైనటువంటి ఎంత అని కొలత చెప్పడానికి వీల్లేనటువంటి ఆ ఉదధిని నువ్వు తప్ప ఎవరు దాటగలరయ్యా. జానామి గమనే శక్తిం, నీ యొక్క గమన శక్తి నాకు తెలుసు. నయనే చాపితే మమ, నన్ను తీసుకుని వెళ్ళగలవని కూడా నాకు తెలుసు. అవశ్యం సంప్రదార్య ఆశు కార్యసిద్ధిర్ మహాత్మన, మహాత్ములు తమ కార్యసిద్ధి కోసం ముందుగా బాగా ఆలోచిస్తారు. అవశ్యం సంప్రదార్య ఆశు, సంప్రదార్య ముందే ఆలోచించి కార్యసిద్ధికి మహాత్మన, నేను కూడా ముందు వెనకలో ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. ఇదేమిటంటావా? అయుక్తంతు కపిశ్రేష్ఠ మమ గంతుం త్వయా నఖ. కానీ ఒక మాట చెబుతాను, నువ్వు తీసుకుని వెళ్ళగలవు, నీకంత శక్తి ఉంది, నువ్వు సమర్థుడివి, నీకంటే సమర్థులు ఇతరులు ఎవరు లేరు. కానీ మనం ఆలోచించే కార్యసిద్ధిని గురించి ఆలోచించేటప్పుడు ఒక మాట స్పష్టంగా ఆలోచించాలి, ముందు ఆలోచించాలి. ముందు ఆలోచించి నేను ఒక మాట చెప్తున్నాను, అది ఏమిటంటావా? అయుక్తంతు కపిశ్రేష్ఠ మమ గంతుం త్వయా నగ, నీతో నీ వీపి మీద ఎక్కి కూర్చుని రావటం నా ఉచితం, అది పద్ధతి కాదు. వాయువేగ సవేగస్య వేగో మాం మోహయేత్తవ, నువ్వు వాయువేగం కంటే మించిన వేగంతో వెళ్ళిపోతుంటే ఆ వేగం నన్ను మోహయేతు, ఆ వేగానికి తట్టుకోలేక నేను మూర్ఛ పోవచ్చు. అహం ఆకాశం ఆపన్నాహి ఉపరి సాగరం, సాగరం మీద పైన ఉన్న ఆకాశాన్ని నేను పొందినట్లయితే ప్రపతేయం హితే పృష్ఠాత్, నీ యొక్క వీప్ మీద నుంచి బహుశా ఆ వేగానికి తట్టుకోలేక నేను ప్రపతేయం కింద పడిపోవచ్చును. భయాత్ వేగేన భయాత్ ప్రపతేయం, అక్కడి నుంచి వేగేన గచ్చత, వేగంతో వెళ్తున్న నీ వీప్ మీద నుంచి నేను కింద పడిపోయే ప్రమాదం ఉన్నది సుమా. పతిత సాగరే చాహం, కిందే ఉంటుంది సాగరం ఉంటుంది. తిమి నకర జషాకులే, తిమింగిలాలు మొసళ్ళు మొదలైనవన్నీ ఉంటాయి కదా సముద్రంలో. భవేయమాశు వివస యాదసాం అన్నం ఉత్తమం, ఆ జల జంతువులన్నింటికి నేను ఆహారం అయిపోతాను, మంచి ఆహారం వాటికి దొరికినట్టు అవుతుంది. నచ సఖ్యే త్వయా సార్ధం గంతుం శత్రు వినాశన, కాబట్టి నేను నీతో రావటం కుదరదు. కళత్రవతి సందేహ త్వయ్యపి స్యాద్ అసంశయ, అది నీతో ప్రయాణం చేయటం నాకు ధైర్యం చాలదు, ఎందుకంటే నన్ను రక్షించే ప్రయత్నంలో నీ భద్రత కూడా ముప్పు వాటి. త్వయ్యపి స్యాద్ అసంశయ, నీలో కూడా నీ ప్రయత్నంలో కూడా అసంశయం జరగచ్చు. హిరియమాణాంతు మాన్ దృష్ట్వా రాక్షసాః భీమ విక్రమాః అనుగచ్చేయుః ఆదిష్టాః రావణేన మహాత్మన, నువ్వు నన్ను ఇక్కడి నుంచి వీపు మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఇది చూసిన వాళ్ళంతా రావణాసురుడికి చెప్తే ఆయన వచ్చి తన యొక్క రాక్షస బలాన్నంతటిని ఆజ్ఞాపిస్తే
వాళ్ళు ఆపతేయు వెంట పడతారు కదా. తైస్త్వం పరివృత శూరై శూల ముద్గర పాణివిగి, వాళ్ళంతా శూల ముద్గర పాణులై నీ వెంట పడినట్లయితే, నిన్ను చుట్టుముట్టినట్లయితే, భవే త్వం సంశయం ప్రాప్తో మయా వీర కళత్రవాన్. స్త్రీని తీసుకుని వెళ్తున్న నీకు సంశయం ప్రాప్త, నీకు కూడా నీ పరిస్థితి కూడా ప్రమాదంలో పడవచ్చు. నువ్వా ఒంటరి వాడివి. సాయుధ బహవో వ్యోమిని రాక్షసా త్వం నిరాయుధ త్వన్నిరాయుధ. నీ దగ్గర ఆయుధాలు లేవు, పైగా వాళ్ళేమో ఆ సాయుధులైన రాక్షసులు అనేక మంది వచ్చి పడిపోతుంటారు. రాక్షసులేమో పెక్కు మంది. నువ్వా ఆయుధాలు లేనివాడివి, వాళ్ళకి ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. అటువంటి స్థితిలో ఆకాశంలో నువ్వు ముందుకి ఎలా వెళ్ళగలవు, ఎలా ప్రయాణించగలవు, నన్ను ఏ విధంగా రక్షించగలవు? కథం శక్ష్యసి సంయాతుం మాంచైవ పరిరక్షితుం. అసలు నువ్వు ఎలా వెళ్ళగలవు, నన్ను ఎలా రక్షించగలవు? ఈ రెండు సమస్యలే. కాబట్టి యుధ్యమానస్య రక్షోభిః తవ తైః క్రూర కర్మభిః ప్రపదేయం హి తే పృష్టాత్ భయార్త కపిసత్తమ. భయంతో నేను గజగజ వణికిపోయి ఆ భయాన్ని నుంచి విముక్తి పొందలేక ప్రపతేయం కింద పడిపోయే ప్రమాదము ఉన్నది. నీ వీపు మీద నుంచి జారి కింద పడిపోవచ్చును. అధ రక్షాంసి భీమాని మహాంతి బలవంతి చ. భయంకరులైనటువంటి రాక్షసులు అనేక మంది. కథంచిత్ సాంపరాయే, యుద్ధంలో ఏదో విధంగా త్వాంజయేయు కపిసత్తమ, నిన్ను ఓడించేయచ్చు కదా రాక్షసులు అందరూ కలిసినట్లయితే. అథవా యుధ్యమానస్య, నువ్వు నన్ను వీపు మీద పెట్టుకునే యుద్ధం చేస్తూ ఉంటే, యుద్ధం చేస్తూ ఉన్నటువంటి పతేయం విముఖస్యతే పతితాంచ గృహీత్వా మాం నయో పాపరాక్షసా. నువ్వు యుద్ధంలో నిమగ్నం అయి ఉంటే, నన్ను పొరపాటున అశ్రద్ధ చేస్తే, నేను కింద పడిపోయి నన్ను తీసుకుని మళ్ళీ ఆ రాక్షసులంతా వెనక్కి పారిపోవచ్చు. నువ్వు ఎన్ని రకాల ప్రమాదాలు ఉన్నాయో, ఎన్ని అపాయాలు ఉన్నాయో, మరి ఎంతటి సందేహాలు ఉన్నాయో నువ్వు చెప్పినటువంటి ఈ విషయంలో. మాం వా హరేయు త్వద్ధస్తాత్ విషచేయు రథాపివ. నీ వీపు మీద నుంచి నన్ను వాళ్ళు అపహరించవచ్చు, పైగా నన్ను సంహరించి పారేయవచ్చు. అవ్యవస్థౌ హి దృశ్యేతే యుద్ధే జయా జయౌ. యుద్ధంలో వాళ్ళు గెలవచ్చు, నువ్వు గెలవచ్చు. అవి అవ్యవస్థవు, అది ఒక విధమైనటువంటి పద్ధతి అంటూ ఉండదు, చెప్పలేం మనం. అహం వాపి విభజ్యేయం రక్షోభిరభితర్జత. నేను కూడా ఆపదల్లో పడిపోవచ్చు. ఎందుకని? ఈ రాక్షసులు ఎప్పుడూ నన్ను భయపెడుతూనే ఉంటారు కదా. త్వత్ప్రయత్నో హరిశ్రేష్ఠ భవే నిష్ఫలయేవతు. ఇందులో ఏది జరిగినా నీ ప్రయత్నం ఏమవుతుంది? నిష్ఫలం అయిపోతుంది. కాబట్టి దూరదృష్టితో ఆలోచిస్తే, నీతో నేను బయలుదేరి నీ వీపు మీద కూర్చొని రావటం అన్నది అది మంచిది కాదు, ఉచితం కాదు, సరైంది కాదు. కాబట్టి ఆ విధంగా చేయటం మంచిది కాదు. కామం త్వమపి పర్యాప్తో నిహంతుం సర్వరాక్షసాన్. ఈ రాక్షసులందరినీ చంపివేయటానికి నువ్వు పర్యాప్తుడు, సమర్థుడు కావచ్చు. కానీ రాక్షస యోధులందరినీ నువ్వే చంపేసి నన్ను తీసుకుని పోతే శ్రీరాముడి కీర్తికి భంగం వాటిల్లుతుందా లేదా? రాఘవస్య యశోహీయేతు త్వయా శస్తైస్తు రాక్షసై. ఈ రాక్షసులందరినీ చంపేసి కానీ నువ్వు తీసుకెళ్ళలేవు కదా. తీసుకెళ్తావే అనుకుందాం. వీళ్ళందరినీ చంపేసి నువ్వు తీసుకెళ్తే ఇంకా శ్రీరామచంద్రుడి పరాక్రమానికి సమాధానం ఏమిటి? ఏమీ లేదు. రాఘవస్య యశోహీయేతు, ఆయన యొక్క కీర్తి హీయేత్ తగ్గిపోతుంది, అపకీర్తి వస్తుంది. ఆయనకి రావాల్సిన కీర్తి రాదు. అథవా ఆదాయ రక్షాంసి న్యసేయు సంవృతే హిమాం. లేదా వాళ్ళ రాక్షసులు నన్ను తీసుకుపోయి ఆ వానరులు కానీ రామలక్ష్మణులు కానీ తెలుసుకోనేంత రహస్య ప్రదేశంలో న్యసేయు ఉంచి దాచివేయచ్చు ఈసారి. అథవా ఆదాయ రక్షాంసి న్యసేయు సంవృతే కిమాం యత్ర తే నాభిజానీయు హరయో వాపి రాఘవం. అప్పుడు ఎక్కడ దాస్తారంటే ఈసారి
ఆ రాఘవులైన రామలక్ష్మణులకి తెలియకపోవచ్చు, వానరులకు కూడా తెలియకపోవచ్చు. ఆరంభస్తు మదర్థోయం తతస్తవ నిరర్థక. అందువలన నన్ను తీసుకుని వెళ్ళటానికి నువ్వు చేస్తానంటున్నటువంటి ఈ ప్రారంభం ఉందే, ఈ ఈ సంకల్పం, అది అది ఎలా ప్రయత్నం అంతా వ్యర్థమే అవుతుంది. త్వయా హి సహ రామస్య మహాన్ ఆగమనే గుణ. మంచి ఏమిటో చెప్పమంటావా? పద్ధతి ఏమిటో, చేయవలసినటువంటి విధానం చెప్పమంటావా? నువ్వు వెళ్ళి ఆ రాముడిని వెంట పెట్టుకుని, సైన్యాన్ని వెంట పెట్టుకుని ఇక్కడికి రావటమే పద్ధతి, అంతే తప్ప ఇక్కడి నుంచి నన్ను నువ్వుగా తీసుకెళ్ళటం అది పద్ధతి కాదు. మయి జీవితమాయత్తం రాఘవస్య మహాత్మన. ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆయన మీదనే నా జీవితం ఆయత్తం ఆధారపడి ఉన్నది. భరాతృణాంచ రాముడి జీవితం, ఆయన సోదరుల జీవితం, ఆ రాజకులవందరి యొక్క ఆ జీవితాలన్నీ నా మీద మయి ఆయత్తం, నా మీద ఆధారపడి ఉన్నాయి. తౌ నిరాశౌ మదర్థం తు శోక సంతాపకర్షితౌ. శోక సంతాపాలు బాధ పెట్టగా అప్పుడు నన్ను తీసుకెళ్లి వాళ్ళు రాక్షసులు ఎక్కడో దాచేసి ఈసారి కనపడకుండా చేసేస్తే మరి వాళ్ళు ఇంకా ఎంత శోక భావాన్ని పొందుతారు. సహ సర్వరక్ష హరివిగి చక్షత ప్రాణ సంగ్రహం భర్తరుభక్తిం పురస్కృత్య రామాదన్యస్య వానర నాహం స్పృష్టం స్వతో గాత్రం ఇచ్చేయం వానరోత్తమ. భర్త, లోకంలో భార్య భర్త అనేటటువంటి ఒక అద్భుతమైన బంధం ఉంటుంది. అది గనక మనం ఆ ధర్మశాస్త్రాన్ని గనక దృష్టిలో పెట్టుకున్నట్లయితే, నేను నాహం స్పృష్టం స్వతః గాత్రం ఇచ్చేయం వానరోత్తమ. నేను పరపురుషుని యొక్క శరీరమును తాకను. అయితే ఏమమ్మా, యదహం గాత్ర సంస్పర్శం రావణస్య బలాద్గత. మరి ఆ రావణుడు నిన్ను తన చేతులతో ఎత్తుకొని తీసుకుని వచ్చాడు కదా అంటావా? అనీష. మరి నాకు స్వయంగా ఎదుర్కొనే ఈశత్వం శక్తి లేదు. అనీష శక్తి లేకపోయిన దాన్ని, పరాధీనురాలైన దాన్ని, పైగా నన్ను రక్షించే నాథుడే అక్కడ ఎవరు లేరు. మరి నేనేం చేయగలను? అనీష కింకరిష్యామి వినాథ వివశాసతి యది రామో దశగ్రీవం హత్వా సబాంధవం. దీనికల్లా పరిష్కారం, ఉత్తమోత్తమైన మార్గం ఏది అంటే, బంధుమిత్రాదులందరితో సహా రావణాసురుణ్ణి సంహరించి పారేసి మామితో గృహ్య నన్ను స్వీకరించి గచ్చేతు తతు తస్య సదృశం భవేతు. అది ఆయన చేయవలసిన పని, ఆయనకి ఉచితమైన పని, ఆయన హోదాకి తగినటువంటి, ఆయన పరాక్రమాదులన్నింటికి సరి అయినటువంటి విధానం అది. శ్రుతాకి దృష్టాచ మయా పరాక్రమాః మహాత్మనస్తస్య రణావమర్దిన. ఆ శ్రీరామచంద్రుని యొక్క పరాక్రమాలు, గాథలు ఇవన్నీ కూడా నేను వినడమే కాదు, శ్రుతాః నచే దృష్టాః కూడా నేను స్వయంగా కొన్ని చూశాను, మరికొన్ని విన్నాను. దేవ గంధర్వ భుజంగ రాక్షసాః భవంతి రామేణ సమాః ఈ సంయుగే. దేవతలు, దానవులు ఏ వర్గం వాళ్ళు కూడా రాముడితో సమానులు కారు యుద్ధంలో. సమీక్షతం సంయతి చిత్ర కార్ముకం. యుద్ధంలో తన యొక్క చిత్రమైన కార్ముకాన్ని ఆయన సమీక్ష. మహాబలం వాసవతుల్య విక్రమం సలక్ష్మణం కోవిషహేత రాఘవం. ఆయన కనుక తన ధనుస్సు చేత పట్టుకునే యుద్ధంలో నిలబడితే ఆయన్ని ఎదిరించగలిగిన వాడెవడు? ఆయన యొక్క పరాక్రమానికి లొంగిపోని వాడు ఎవడుంటాడు? హుతాశనం దీప్తమివ నిలేరితం సలక్ష్మణం రాఘవం ఆజి మర్దనం. యుద్ధంలో శత్రువుల్ని సంహరించేటటువంటి ఆ రాముడు దిశా గజం అప్తమివ వ్యవస్థితం, మదించినటువంటి ఆ దిగ్గజంలాగా ఆయన ఉంటాడు. నసగేతకో వానర ముఖ్య సంయుగే. అటువంటి ఆ మహానుభావుడి ముందు ఎదుట నిలబడి ఎవరు ఆయన బాణాల్ని సహించగలరు? యుగాంత సూర్య ప్రతిమం శరార్చిషం సమే హరిశ్రేష్ఠ లసలక్ష్మణం ప్రతిపతిం సయూథపం క్షిప్రమిహోపపాదయ
కాబట్టి ఓ హనుమంత, నువ్వు వెంటనే ఆయన్ని సైన్యంతో సహా, లక్ష్మణుడితో సహా, అందరితో సహా ఇక్కడికి ఇక ఉపబాధయ్య ఇక్కడికి తీసుకొని రా. చిరాయ రామం ప్రతి శోకకర్షితాం కురుష్వమాం వానర ముఖ్య హర్షితాం. ఆ రాముడి దర్శనం కోసం ఎంతో కాలం నుంచి పరితపించిపోతూ ఉన్న నాకు ఆనందాన్ని, అది అప్పుడు ఆనందం కలుగుతుంది, ఆ విధమైన ఆనందాన్ని నాకు కలిగించవయ్యా స్వామి అని అమ్మవారు ఆ హనుమంతుడితో అన్నది. అప్పుడు ఆయన ఏం చేశాడు? తతస్స కపిశార్దూల తేన వాక్యేన హర్షిత. అమ్మవారు చెప్పిన చక్కటి న్యాయబద్ధమైన తర్క సహిష్ణుత కలిగినటువంటి ఆ మాటలుగా ఆయన ఆనందించి సీతామువాచ తచ్రుత్వా వాక్యం వాక్య విశారద. ఏమంటున్నాడు ఆయన? యుక్త రూపం త్వయా దేవి భాషితం శుభదర్శనే సదృశం స్త్రీ స్వభావస్య సాధ్వీనాం వినయస్య చ స్త్రీత్వన్నతు సమర్థం హి సాగరం యతివర్తితం మామధిష్టాయ విస్తీర్ణం శతయోజనమాయతం. నువ్వు చాలా చక్కగా చెప్పావమ్మా. నువ్వు అబలవు, స్త్రీవి, 100 యోజనాల విస్తీర్ణం కలిగిన సముద్రాన్ని నేను నిన్ను వీపు మీద కూర్చోబెట్టుకుని లంఘిస్తుంటే నువ్వు ఆ వేగాన్ని సహించలేవు. హనుమంతుడు ఏ విధమైన అహంకారానికి పోలేదు. అది ఆయన గొప్పతనం. అమ్మవారు చెప్పిన మాటల్లో ఉన్నటువంటి ఆ పద్ధతిని, ఆ విషయాన్ని గ్రహించి వెంటనే తన అభిప్రాయాన్ని ఆయన మార్చుకున్నాడు. వినయం యొక్క లక్షణం, మహానుభావుల యొక్క లక్షణం, పండితుల యొక్క లక్షణం, మేధావుల యొక్క లక్షణం అది. ద్వితీయం కారణం యచ్చ బ్రవీషి వినయాన్వితే రామాదన్యస్య నార్గామి సంస్పర్శమితి జానకి ఏతత్తే దేవి సదృశం పశ్చాత్ పత్న్యాస్తస్య మహాత్మనః కాహ్యన్యా త్వానృతే దేవి బ్రూయాద్ వచనమీదృశం. పరపురుషుణ్ణి స్పర్శించను అని నువ్వు చెప్పిన మాట అమ్మా, నీలాగా ఈ మాట ఎంతమంది అనగలరమ్మా? అది నీ యొక్క ఆ పాతివ్రత్యాన్ని లోకోత్తరంగా లోకాలన్నింటికి చాటుతుందమ్మా. శ్రోష్యతే చైవ కాకుస్థ. నువ్వు అన్నమాట ప్రతి మాటని నేను ఆ శ్రీరామచంద్రుడితో చెప్తాను. సర్వం నిరవశేషత చేష్టితం యత్వయా దేవి భాషితం మమ జాగ్రత కారణైర్బహుభిర్దేవి రామ ప్రియ చికీర్షయ స్నేహ ప్రస్కన్న మనస మయైతత్ సముదీరితం. అయితే ఎందుకు ఈ మాటలు అన్నానంటావా? రాముని మీద భక్తితో, స్నేహంతో ఈ మాటలు అన్నాను తప్ప అవి నిజమని నువ్వు స్వీకరించవద్దమ్మా. లంకాయాగ దుష్ప్రవేశత్వాత్ దుస్తరత్వాత్ మహోదధేగే. లంకలో ఎవరు ప్రవేశించలేరు, సముద్రాన్ని ఎవరు దాటలేరు. సామర్థ్యాత్ ఆత్మనశ్చైవ మయైతత్ సముదీరితం. నా సామర్థ్యం వల్ల నేను దాటగలిగాను. ఇచ్చామి త్వాం సమేతు మధ్య ఇవ రఘుబంధున. దాటగలిగాను కాబట్టి నేను ఈ రోజే శ్రీరాముడితో సమాగమింపజేద్దామని అనుకున్నాను. గురు స్నేహేన భక్త్యాచ నాణ్యదైత దురాకృతం. వేరే ఆలోచన ఏమీ లేదమ్మా. గురు స్నేహేన భక్త్యాచ. అమ్మా, నీ మీద సంపూర్ణమైన భక్తి ఉండటం చేతనే, నీ మీదే కాదు రామచంద్రుడి మీద కూడా భక్తి ఉండటం చేతనే ఈ మాటలు అన్నాను తప్ప నువ్వు ఈ మాటల్ని పట్టించుకోవద్దు. యది నోత్సహసే యాతుం మయా సార్థం అనిందితే. నువ్వు రావటానికి ఇష్టపడకపోతే అభిజ్ఞానం ప్రయచ్చత్వం జానీయాద్ రాఘవో హితతు. అది నేను నిన్ను తీసుకువెళ్తాను అనే మాట ఫలితం ఎలా వచ్చింది? ఇప్పుడు హనుమంతుడికి మంచి ఒక అవకాశం వెంటనే స్ఫురద్రూపి ఆయన వెంటనే ఉన్నాడు. సరే అమ్మా, నేను తీసుకుని వెళ్ళలేకపోతే నిన్ను చూశాననేటటువంటి ఒకనొక నమ్మకం ఆ రాముడికి ఏర్పడాలి కదా. ఒక్క గుర్తుని ఏదైనా ఇప్పించు మహాతల్లి అని ఆయన ప్రార్థించాడు. ఇది అప్పటికప్పుడు ఆలోచన రావటము అంటే హనుమంతుని యొక్క ధీశక్తి అలా ఉంటుంది. ఏవ ముక్త హనుమత సీత సురసుతోపమా ఉవాచ వచనం మందం బాష్ప ప్రగ్రదితాక్షరం ఇదం శ్రేష్టమభిజ్ఞానం బ్రూయా త్వంతు మమ ప్రియం శైలస్య చిత్రకూటస్య పాదే పూర్వోత్తరే పురా. తాపసాశ్రమవాసిన్యాః ప్రాజ్యమూల ఫలోదకే తస్మిన్ సిద్ధాశ్రమే దేశే
మందాకిన్యాహ్యదూరత. మేము ఆ తాపసాశ్రమాల్లో నివసిస్తున్నప్పుడు గంగా నదికి దగ్గరలోనే ఉన్నప్పుడు ఒక విషయం జరిగింది. ఆ సిద్ధాశ్రమం సమీపంలో నానా పుష్ప పరిమళాలతో నిండిన అనేక ఉపవనాలు ఎన్నో ఉన్నాయి. ఆ ఉపవనాల్లో విహరించి అలసి సలసిపోయి ఆ చెమటతో తడిసి నేను ఆయన యొక్క ఒళ్ళో, అంటే నీ ఒడిలో కూర్చున్నాను. అంటే నువ్వు రాముడితో చెప్పు, ఆ అమ్మవారు నేను ఆయన్ని సంబోధించి చెప్పినట్లు, స్వామి నీ ఒడిలో కూర్చున్నాను అంటే హనుమంతుడు ఏం చెప్పాలి, స్వామి ఆమె నీ ఒడిలో కూర్చున్నదట. ఇంతలో ఓ కాకి వచ్చి మాంసానికని ఆశపడి ఆమె యొక్క స్తనముల మధ్య తన ముక్కుతో పొడిచిందట. ఆ ఆ వాయుసాన్ని ఒక పెద్ద మట్టి బెడ్డతో నేను వారించాను. ఆ కాకి నన్ను పదే పదే బాధిస్తోంది. నా నుండి తప్పించుకుంటూ మళ్ళీ అక్కడికే వస్తోంది. ఆహార కాంక్ష గల కాకి మాంసం కోసం తన ప్రయత్నాన్ని ఏమాత్రం మానటం లేదు. నేనేం చేశానంటే అప్పుడు కోపంతో ఆ వాయుసాన్ని అదిలిస్తూ సడలిన వడ్డాణాన్ని సరి చేసుకున్నాను, జారిపోతున్న వస్త్రాన్ని సర్దుకున్నాను. అప్పుడు నీవు నన్ను చూశావు. వాయసంపై క్రుద్ధురాలనయ్యున్న నన్ను నువ్వు పరిహసించావు. అప్పుడు నేను కొంచెం సిగ్గుపడవలసి వచ్చింది. ఆహారంపై గల ఆశతో వాయసం నన్ను తన ముక్కుతో చీల్చింది. అప్పుడు నేను నీ దగ్గరికి వచ్చేశాను. అలసి ఉన్న నేను కూర్చుని ఉన్న నీ ఒడిలో చేరాను. కోపంతో నువ్వు నన్ను నవ్వుతూ ఓదార్చావు. వాయస బాధ కారణంగా కుపితనైనటువంటి నా కళ్ళలో నీరు నిండింది. మెల్లగా ఆ అశ్రువుల్ని తుడుచుకుంటూ ఉన్నాను. అప్పుడు నువ్వు నన్ను చూశావు కదా. నేను మిక్కిలి అలసట చెంది ఉండటం వలన శ్రీరాముని ఒడిలో చాలాసేపు నిద్రించాను. నేను మేల్కొన్న పిదప శ్రీరాముడు ఆయన నా ఒడిలో నిద్రించాడు. ఆ తర్వాత కొంతసేపటికి ఆ వాయసం మళ్ళీ అక్కడికి వచ్చింది. శ్రీరాముడి ఒడిలో నిద్రించి మేల్కొని లేచిన నన్ను ఆ కాకి వేగంగా సమీపించి నా స్తనముల మధ్య మళ్ళీ తన ముక్కుతో పొడవటం మొదలుపెట్టింది. అది మాటి మాటికి ఎగిరి ఎగిరి నన్ను మిక్కిలి బాధింప మొదలు పెడితే అప్పుడు రాముడు నా వక్షస్థలం నుంచి స్రవిస్తూ ఉన్నటువంటి ఆ రక్తపు బిందువులతో ఆయన శరీరం కొద్దిగా తడిసింది. అప్పుడు ఆ వాయుసం ఎంత బాధిస్తున్నా కూడా, బాధ పెడుతున్నా కూడా నేను ఆ సకలైశ్వర్య సంపన్నుడైన మరి నా హరిసోదరుడైన శ్రీరాముడిని గాఢ నిద్ర నుంచి మేల్కొల్పాను. అప్పుడు తప్పనిసరి మేల్కొల్పాను. మహాబాహువులు గలవాడైన రాముడు అప్పుడు ఆ కాకముచే స్తనముల మధ్య పీడింపబడుతున్న నన్ను చూసి రెచ్చిపోయి బుసలు కొడుతూ ఉన్న తాసుపాములాగా క్రుద్ధుడై నిట్టూర్పులు విడుస్తూ ఇలా అన్నాడు. ఏమన్నాడు? ఓ సీత, నీ స్తన మధ్య భాగాన్ని గాయపరిచిన వాడెవడు? కోపంతో ఉన్న విస్తృతమైన పడగగల భయంకరమైన మహాసర్పంతో ఆడుకుంటున్నాడని వాడికి తెలుసునా? శ్రీరాముడు అటు ఇటు పరికించి రక్తసిక్తములైన వాడి గోళ్లతో నాకు ఎదురుగా నిలబడి ఉన్న ఆ కాకిని చూశాడు. ఈ వాయసం ఇంద్రుని కుమారుడట. అతడు పక్షులలో శ్రేష్ఠుడట. శీఘ్ర గమనంలో వాయుదేవుడితో సమానుడట. అతడు ఆ శ్రీరాముడిని చూసి తన రక్షణకై మరి ఒక ప్రదేశానికి వెళ్ళాడు. పిమ్మట మహాబుద్ధిశాలి గొప్ప బాహువులు కలిగిన శ్రీరాముడు కోపంతో కళ్ళెర చేసి ఆ వాయుసాన్ని గట్టిగా శిక్షించాలి అని అనుకున్నాడు. ఆయన ఏం చేశాడు? తన ఆస్తరణం నుంచి తాను శయనించినటువంటి ఆ చాప నుంచి ఓ దర్భం తీసుకొని దాన్ని బ్రహ్మాస్త్రంగా అభిమంత్రించి ఆ పక్షి మీద ప్రయోగించాడు. రాముడు ఆ విధంగా ఆ జ్వలిస్తున్న దర్భని ఆ వాయుసం మీద ప్రయోగించేసరికి అప్పుడు ఏం జరిగింది? ఆ ఇషికాస్త్రం అంటే బ్రహ్మాస్త్రం ఆకాశంలో పారిపోతున్నటువంటి ఆ కాకి వెంట పడింది. ఆ విధంగా అస్త్రం వెంటాడుతుంది. కాకి దాని ప్రమాదం నుంచి రక్షించుకోవటానికి ఎన్ని ప్రదేశాలకు వెళ్ళిందో, ఎక్కడెక్కడికి వెళ్ళిందో, తన్ని రక్షించే వాళ్ళ కోసం ఈ లోకం అంతటా వెతికింది, సంచరించింది, ఎక్కడా కనపడలేదు. తండ్రి అయిన దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళింది, ఇతర దేవతల దగ్గరికి, మహర్షుల దగ్గరికి, ఆకాశాన్ని రక్షించడానికి ఆ కాకాన్ని రక్షించడానికి తమకి ఏ విధమైనటువంటి శక్తి లేదు అని వాళ్ళంతా తమ యొక్క ఆ బలహీనతని వ్యక్తపరిచారు. తిరిగి వచ్చే
ఆ రక్షించగలవాడు నువ్వే అని ఆ శ్రీరామచంద్రుణ్ణే ఆ కాకం శరణు వేడింది. సర్వలోక శరణ్యుడైన రాఘవుడు తనని శరణు కోరి నేలపై సాగిలపడిన ఆ వాయుసాన్ని ఆ వధారకం అయినదే అయినప్పటికీ దయతో దానిని రక్షించాడు. ఇది పశ్చాత్తాపానికి విషాదానికి లోనై తనను శరణు వేరిన ఆ వాయుసంతో శ్రీరాముడు ఇలా అన్నాడు, నేను ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వృధా కాదు, కాబట్టి ఏం చేయాలో చెప్పు. ఆ కాకి నీ బ్రహ్మాస్త్రం నా కుడి కంటిని రూపుమాపుగాక అని ఆ కాకి తన యొక్క ఇష్టాన్ని చెప్తే అప్పుడు శ్రీరాముడు ఆ వాయుసం యొక్క కుడి కంటిని తీసివేశాను. ఆ విధంగా ఆ వాయుసం తన కుడి కంటిని సమర్పించుకొని ప్రాణాలతో బయటపడింది. అప్పటి నుంచి కూడా లోకంలో ఆ కళ్ళకి కాకులకి ఆ కన్ను కనపడదు అని ఒక ప్రసిద్ధమైనటువంటి విషయం లోకంలో ఉన్నది. ఈ విధంగా అమ్మవారు తనను గురించినటువంటి ఆ విషయాన్ని చెప్పింది. చెప్పి ఈ విధంగా ఆ కాకి ప్రాణాలు దక్కించుకొని అక్కడి నుంచి శ్రీరాముడికి నమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఈ సంఘటన నువ్వు గుర్తు చెయ్యి, శ్రీరాముడికి ఆయన నిన్ను విశ్వసిస్తాడు. ఏ విషయంలో విశ్వసిస్తాడు అంటే నన్ను లంకలో నువ్వు చూసి వచ్చినట్లుగా ఆయన నమ్ముతాడు. ఈ విషయం నాకు రాముడికి తప్ప ఎవరికి తెలియదని అర్థం. రాముడికి నేను ఇలా ఈ మాటలు అంటున్నానని కూడా చెప్పు. మహారాజా, నేను నీ సన్నిధిలో ఉండగా బాధించినందుకు కాకి మీదే బ్రహ్మాస్త్రం ప్రయోగించావే, నన్ను నీ నుంచి దూరం చేసినటువంటి అపహరించి తీసుకుపోయిన ఈ రాక్షసుని ఎలా క్షమించాలని అనుకుంటున్నావు? ఎందుకు మరి ఇంత ఆలస్యం చేస్తున్నావు అని నేను శ్రీరామచంద్రుణ్ణి అడిగినట్లుగా చెప్పు. మహాబలశాలి వీరుడు అరివీర భయంకరుడు అయిన లక్ష్మణుడినైనా నన్ను రక్షించమని ఆజ్ఞాపించకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఆ పని చేయి, లక్ష్మణుడితోటైనా చెప్పు, వెళ్ళి ఆ రావణాసురుణ్ణి చంపి అమ్మవారిని తీసుకురావయ్యా అని లక్ష్మణుడికైనా చెప్పమను కనీసం. సీత మాటలు విన్నాడు హనుమంతుడు. మళ్ళీ ఓదార్చాడు. అమ్మా, నువ్వు దూరం అయ్యావని రాముడు క్షణక్షణం నలిగిపోతున్నాడమ్మా. రామే దుఃఖాభిపన్నే చ లక్ష్మణ పరితప్యతే. రాముడే కాదు, లక్ష్మణుడు కూడా పరితప్యతే. ఇద్దరు దుఃఖిస్తున్నారు. మరి ఇప్పుడు మా అందరి అదృష్టం వల్ల నువ్వు నాకు అంటపడ్డావు, ఇక నీ దుఃఖం అంతం అయిపోయినట్లే అని మనం భావించవచ్చు. రాముడు రావణాసురుణ్ణి సమిత్ర బాంధవంగా సంహరించి తప్పనిసరిగా నిన్ను ఇక్కడి నుంచి విడిపించి తీసుకువెళ్తాడు. నువ్వు దుఃఖించవలసిన కాలం గడిచిపోయింది. ఏ మాత్రం బాధపడద్దు, ధైర్యంగా ఉండు. రామలక్ష్మణులతో చెప్తాను, సుగ్రీవుడికి చెప్తాను ఈ విషయం అంతా అని ఏం సందేశం చెప్పమంటావు అన్నాడు. సీత ఏడుస్తూనే కౌసల్యాతనుడైన రాముడికి శిరస్సు వంచి నమస్కరించానని చెప్పు. సుమిత్రానందనుడు లక్ష్మణుడు ఐశ్వర్యాన్ని ఉత్తమమైన రాజభోగాల్ని విడిచిపెట్టి తల్లిదండ్రుల అనుమతితో రాముడిని అనుసరించి వనవాసానికి వచ్చాడు కదా, అతడికి ఏ పని చెప్పినా చక్కగా పూర్తి చేస్తాడు కదా, రాముడిని తండ్రిలాగా నన్ను తల్లిలాగా చూసుకుంటాడు కదా, అతడి సాహచర్యం వల్ల రాముడు స్వర్గస్థుడైన తండ్రి గురించి బెంగ పెట్టుకోకుండా ఉన్నాడు కదా. కాబట్టి రావణాసురుడు అనే పేరు గల ఒక రాక్షసుడు నన్ను అపహరించాడని చెప్పు. ఆ మహావీరుడికి తెలియదు. ఆ లక్ష్మణుని కుశలం అడిగానని కూడా చెప్పు. నా దుఃఖాన్ని పోగొట్టేందుకు లక్ష్మణుడు ఉద్యమించాలి అంటే అది నీ మీదనే ఆధారపడి ఉన్నది. కాబట్టి నువ్వు చేసే ప్రయత్నాన్ని బట్టి రాముడు నన్ను రక్షిస్తాడనే నేను అనుకుంటున్నాను. అందుకు ఆయన పూనుకుంటాడు కూడా. సుగ్రీవుణ్ణి, ఆయన మంత్రులందరినీ కూడా నేను కుశలం అడిగానని చెప్పు. రాముడికి నా మాటగా ఇలా చెప్పు, శ్రీరామ, నేను ఇంకొక మాసం మాత్రమే జీవిస్తాను, ఆ పైన జీవించను. ఇది సత్యం. ఈ రావణాసురుడు సామాన్యుడు కాదు, ఇతడు పాపాత్ముడు. ఇతడు నన్ను అత్యంత అవమానకరంగా బంధించి తీసుకొచ్చాడు, ఇక్కడ ఉంచాడు. దేవేంద్రుడి ఐశ్వర్యాన్ని పాతాళం నుంచి రక్షించినట్లు నన్ను ఈ రాక్షసుడి బారి నుంచి నువ్వు రక్షించాలి స్వామి. కన్నీటితో తన సందేశం వినిపించి ఆ తర్వాత ఆ అమ్మవారు ఏం చేసింది, తన కొంగు మూడిలో ఉన్న చూడామణిని తీసి
హనుమంతుడికి ఇచ్చి దాన్ని రాముడికి ఇమ్మనమని చెప్పింది. తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం ప్రదేయో రాఘవాయేతి సీతా హనుమతే దదౌ. హనుమతే సీతా దదౌ చూడామణిం. తన యొక్క పాపిడి నుంచి విరాలాడే చూడామణి అనే ఒక పేరు గల నగరి వస్త్రగతం ముక్త్వా, చీర కొంగుకు ముడి వేసుకుంది అమ్మవారు, దాన్ని ముక్త ఆ ముడి కూడా తీసే చూడామణిని దివ్యం చూడామణిం, అది దివ్యమైన చూడామణి, సామాన్యమైంది కాదు. అది ప్రదేయో రాఘవాయేతి, ఇది రాఘవుడికి ఇయ్యవయ్యా అని సీత హనుమతే దదౌ, హనుమంతుడికి ఇచ్చింది. ప్రతిగృహ్య తతో వీరో మణిరత్నం అనుత్తమం, ఉత్తమోత్తమైనటువంటి ఎంతో విలువ కలిగినటువంటి ఆ చూడామణిని ప్రతిగృహ్య గ్రహించి అంగుళ్య యోజయామాస నహ్యస్య ప్రాభవత్ భుజ. ఆయన ఏం చేశాడు హనుమంతుడు, ఆ చూడామణిని తన భుజమున ఎమడదు, భుజానికి ఎమడదు కాబట్టి దానిని తన చేతి వ్రేలియందు భద్రపరుచుకున్నాడు. ఇంకా ఆ విధంగా భద్రపరిస్తే ఆయన ఎవరితో యుద్ధం చేసినా సముద్రం లంఘించినా ఆ భద్రపరచబడిన విధానం వల్ల అది సురక్షితంగా ఉంటుంది. ఇక మణిరత్నం కపివర ప్రతిగృహ్య అభివాద్య చ సీతాం ప్రదక్షిణం కృత్వా ప్రణత పార్శ్వత స్థిత. ఆమెకు ప్రదక్షిణ చేసి ప్రణతుడై రెండు చేతులు జోడించి పార్శ్వత స్థిత, అమ్మవారి ప్రక్కనే వినయంగా నిలబడ్డాడు. హర్షేణ మహతాయుక్త సీతా దర్శనజేన సహ, సీతమ్మవారిని చూసినటువంటి ఆనందంతో కూడి ఉన్న ఆ హనుమంతుడు హృదయేన గతో రామం, అంతే మరుక్షణం ఆయన మనస్సు రాముడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకని, తాను ఏ పని మీద వచ్చాడో ఆ పనిని చక్కగా నిర్వహించాడు కాబట్టి. శరీరేణ తు విష్ఠిత, అయితే మనసారా వెళ్ళిపోయాడు, శరీరం మాత్రం ఇక్కడ ఉన్నది. మణివరం ఉపగృహ్యతం మహార్ఘం జనక నృపాత్మజయా ధృతం ప్రభావాత్ గిరిరివ పవనావధూత ముక్త సుఖితమనా ప్రతి సంక్రమం ప్రపేదే. ఇక వాయువేగంతో మళ్ళీ పవనావధూత ముక్త అంటే మహావాయువుచే కంపితమై నిలదొక్కున్న పర్వతంలాగా ఆయన ఈ ఊగిసలాటకు లోనైనటువంటి మనస్తత్వాన్ని విడిచిపెట్టేసి ఇంకా తిరుగు ప్రయాణానికి పావని సిద్ధము అయినాడు. ఇది అమ్మవారు ఆయనకి చూడమని ఇచ్చినటువంటి విధానం. ఇదంతా మనం కథ సంక్షిప్తంగా తెలుసుకున్నాం. ఇందు మూలాన గ్రహించవలసిన విషయం ఒక్కటే, అది ఏమి అంటే సాధకులైన వాళ్ళు తమ యొక్క సాధనా స్థితిలో అభ్యుదయాన్ని సాధిస్తూ ముందుకి వెడుతూ ఉన్నట్లయితే ఏదో ఒక దశలో పరమాత్మ యొక్క అనుగ్రహం, సంపూర్ణ అనుగ్రహం కాకపోయినా అనుగ్రహ లేశమైనా కలుగుతుంది అని చెప్పటానికి కాకాసుర వృత్తాంతం అలాగే చూడామణి ప్రధానం అనే ఈ రెండు మనకు ఉదాహరణగా మనం భావించవచ్చు, చెప్పుకోవచ్చు. దీని వలన అమ్మవారి యొక్క అనుగ్రహం సర్వభూతముల మీద ఎప్పుడూ ఉంటుంది అనే విషయం మనం గుర్తు చేసుకుంటే, జ్ఞాపకం పెట్టుకుంటే మన ఈ అధ్యయనం అది సఫలవంతం అవుతుందని భావించవచ్చు. స్వస్తి.